ప్రియా అసలేమైంది నీకు? ఇందాక సోదామ కనిపిస్తుందన్నా, ఇప్పుడు దెయ్యం హాయ్ చెప్పింది అంటున్నా. అంటే అక్కడ నీకు దెయ్యం కనిపించట్లేదా? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. అక్కడ ఎవరూ లేరు కదా. ప్రియా 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 ఏమైంది ప్రియా? నేను ఇంకా పోలేదండి. అలా అరుస్తున్నారండి. పోతావేమోనని భయం వేసి. ఏమండి మీరు నా పక్కనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. సరే సరే కూర్చో. ఏంటి అలా చూస్తున్నా? నువ్వేదో స్లిప్ అవుతున్నావు, డాడీ కంగారు పడుతున్నాడు. అసలేదో గూడు పుటాన్ని జరుగుతుందనిపిస్తుంది. ఎవరో వెనుకుండి ఇదంతా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. అవునే, తెలియకుండా గీతమ్మే ఇదంతా ప్లాన్ చేస్తుంది. మీ నాన్న సోదావుడి గడపలో వచ్చేస్తున్నాడు, నేనేమో దెయ్యం గడపలో వచ్చి మిమ్మల్ని అందరినీ భయపెడేస్తున్నామా? సరేనా? నాన్నా అది నోరా సెప్టిక్ ట్యాంకా? ఎప్పుడేం జరుగుతుందా అని వణుకొచ్చేస్తుంది. మీకెందుకు వణుకు? గండం ఉన్నది ప్రియ కదా. తనకి సపోర్ట్ చేస్తున్నానని ఆ ఎఫెక్ట్ నా మీద కూడా పడే అవకాశం ఉందని చెప్పింది. అలా చెప్పిందా? ఆ సర్లేండి, ఏం చేస్తాం, రాతనెవరూ మార్చలేరు కదా. అంటే నువ్వు తోడుగా ఉంటే ఏముండైనా ఎదిరిస్తావు కదా అని నీ వెనకాలే తిరుగుతున్నానే. బావుందండి. దేవుడేమైనా మా చుట్టమా మా పెదనాన్న? నేను చెప్తే వినడానికి, ఆగమంటే ఆగడానికి. నాకు అవన్నీ తెలీదు. నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది. సర్లేండి. అంటే నేను అక్కడ నుంచి ఉంటాను, నువ్వు అక్కడికి వెళ్ళి మార్చుకో. సిగ్గులేదా? అదొకటి ఉందని కూడా గుర్తులేదే. చాలండి, వయసు పెరిగే కొద్దీ మీలో చిలిపితనం పెరిగిపోతుంది. వెళ్ళండి. నువ్వు చీర మార్చుకుంటాను అంటే నీతో సరసాలాడడానికి కదే నేను లోపలికి వస్తానంటుంది. భయం కావాలంటే నేను కళ్ళు మూసుకుంటాను. మీరేం కళ్ళు మూసుకొని వద్దు, నన్ను కాకా పట్నం వద్దు. వెళ్ళండి. ఎలాగ పెట్టాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి? ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళాలి, నాకు ఓటు వేయొద్దు అని చెప్పాలి. గీతకి ఓటేస్తే గుండె, మంచితనానికి ఓటేస్తే ముంచుతా. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు కదా, నా మీద కక్ష సాధించాలనే కదా ఇదంతా చేస్తున్నావు. ఇదెక్కడి గొడవండి? ఇంటింటికి వెళ్ళి నెగిటివ్ ప్రచారం చేయాలని మీరే చెప్తారు. వెళతాను అంటే కక్ష సాధింపు అంటారు. నేనెలా చావాలి? నువ్వు ఎలా చేస్తావు నాకు తెలీదు. నువ్వు నా పక్కన లేకపోతే భయంతో నేను చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండు. జనం నిన్ను గెలిపిస్తే గెలిచిపో. అయితే లోపలికి వెళ్ళాలా? పోవే. ఏంటో, ఓడిపోదాం అనుకుంటే సొంత వాళ్లే దగ్గరుండి గెలిపించేలా ఉన్నారు. ఎక్కడ గెలుస్తానో అని నాకు భయంగా ఉంది. నాన్నా, నువ్వేం భయపడకు, నేనున్నానుగా. ఎవరైనా ఓడిపోతామని భయపడతారమ్మా, ఇదేంటి ఎక్కడ గెలిచేస్తానో అని భయపడుతుంది. ఏంటో నాన్న, అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. చెట్టు చట్నా యా మగోడవే కదా. నేను వేస్తుంది లేడీ గెటప్ కదా. పొలం గట్టును పోయేవాడు ఎవడైనా చూసి ఇది ఎవరితో ఇక్కడ చీర మార్చుకుంటుంది అని కక్కుర్తిపడి వచ్చి మీద పడ్డాడనుకో, దోలు తీరిపోద్ది, నా బతుకు బుగ్గిపాలైపోద్ది. అబ్బా నువ్వేమంత ఎగబడిపోయే ఫిగర్ కాదులే, వెళ్ళి మార్చుకురా. ఇంట్లో అందరు నీ కోసం వెయిటింగ్. సర్లే. నమస్కారం అండి. ఈడొచ్చాడేంట్రా? నమస్తే నమస్తే. ఏంటి ఇక్కడ ఉన్నారు? నువ్వెందుకు వచ్చావురా? నేనంటే తాడు బంగారం లేనుండండి, ఎక్కడైనా తిరుగుతాను. కానీ మీరు అలా కాదుగా, ఇక్కడున్నారేంటి? మా వాడు డ్రెస్ మార్చుకుంటున్నాడు. ఎవరో ఎవరో ఎవరు ఎవరు లేరే? ఎవరో లేకపోవడం ఏంటి? ఎవరో లేడీలా ఉంది.
తను నా పర్సనల్ లేరా. పర్సనలా? డేయ్ పర్సనల్ అని చెప్తున్నా అలా చూస్తావేంట్రా? ఫిగర్ ఎవరా అని. కళ్ళు పోతారా పోతలగే. ఆగండి, ఆవిడెవరో చూసిపోతాను. రేయ్ ముఖ్యమైన పనిలో ఉంటాయి ఏంట్రా నువ్వు? నానా నేను రెడీ. నీకు నాన్న సారీరా మళ్ళీ స్లిప్ అయిపోయాను. ఈ విషయం మీ ఆవిడికి చెప్తా. మా ఆవిడికి చెప్తావా? అంటే నేను శివాన్ని గుర్తుపట్టేశావా? మా అక్కకు కూడా చెప్తాను. మీ అక్కకి చెప్తావా? మా అక్కకు మాత్రమే కాదు, ఊరంతా చెప్తాను. మీ బండారం బయట పెడతాను. గొప్పడు మరి. నువ్వు ఊరందరికీ చెప్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటానరా. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఓసారి తలపైకి ఎత్తరా, కింద దించరా. అమ్మా! నానా ఏం చేసేవాణ్ణి? ఒక్కడేసండ్రా. ఆడు మన వ్యవహారం అంతా అందరికీ చెప్పేస్తే ప్రమాదం కదా. లేదా నేనే పొరపాటు పడుతున్నానా? ఇద్దరు ఒకరేనా? కాకపోతే నాకెందుకు అలా అనిపిస్తుంది? ఏంటిది తెగ ఆలోచిస్తుంది? ఇది అసలే దినతంత్రి. దీనికేమైనా డౌట్ వచ్చిందంటే పెంట పెంట చేస్తుంది. దీని దగ్గరుండి డైరెక్ట్ చేసి దీని మైండ్ ని డైవర్ట్ చేయాలి. అసలు నీకెందుకు డౌట్ వచ్చింది? ఆ సోదావుడు వచ్చినప్పుడు మా ఇంట్లో డాడీ ఉండట్లేదు, డాడీ ఉన్నప్పుడు సోదావుడు రావట్లేదు. ఇప్పుడు ఎట్టో ఆ సోదావుడు ఇంటికి వస్తుంది కదా, వచ్చిన తర్వాత నా డౌట్ ని క్లారిఫై చేసుకుంటా. నా డౌట్ నిజం అవ్వాలి, అప్పుడుంటుంది నీకు మీ మమ్మీకి. దీనికి బాగా డౌట్ వచ్చింది. ఇప్పుడు బాబాయ్ సోదమ్మ గెటప్ లో ఇంటికి వస్తే దొరికిపోతాడా? మాట్లాడే కనులని సరే రండి. మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని ఏమంటారు నువ్వు నేనై. ఆగవే. ఏంటే రంగులు ఆటం తిరిగినట్టు ఓ తెగ తిరిగేస్తున్నావు? కళ్ళు తిరిగేస్తున్నాయే. అందుకే నా వెంట పడొద్దు అని చెప్పింది. ఒక చోట కూర్చోమని చెప్పింది. కూర్చోలేను, నుంచోలేను. అది నా పొజిషన్. అయ్యో దరిద్రాన్ని వదిలించుకోవడం. ప్రియా, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి రామ్? నువ్వు వీలైనంత వరకు గదిలోనే ఉండడానికి ట్రై చేయి. ఏ? నేను అలా చూస్తూ తట్టుకొని బతికేంత శక్తి నా హక్కు లేదు. గుండు, గుండు, ఎక్కడున్నావే? వస్తున్నానండి. అలా పలికి చావే, కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏంటి కాకి? ఏంటిలోకే? ఇదిగో నువ్వు చెప్పినట్టు సోదావని తీసుకొచ్చాను. ఈవిడ సోదావిడా? గెటప్ అంతా కరెక్ట్ గానే ఉంది కదా. గెటప్ ఏంటి? ఈయన స్లిప్ అవ్వడం ఏమో కానీ నేను చస్తున్నాను. అది గెటప్ కాదే, సెటప్. బొట్ట, కర్ర, కట్టు, బొట్టు అంటే సోదావుడే కదా. సోదావిడ సరే, మరి డాడీ ఏడి? లేడేటి, ఈడే. ఏంటి సామీది? నా జడేమైనా ఉయ్యాలనుకుంటున్నారా పట్టుకు లోపడానికి? ఏంటిలోకే జడెందుకు లాగావే? ఒరిజినల్ కథ చెక్ చేద్దామని. ఇంకా నయం చీరలాగలేదు.
అన్నా ఇదిగో స్వామి, ఇలా అయితే నేను సోచి చెప్పను, వెళ్ళిపోతాను. అయ్యయ్యో నువ్వు ఆగే నువ్వు వెళ్తే మా కొంపలో ఇద్దరు పిచ్చోళ్ళు అయిపోతారు, భయంతో చచ్చిపోతారు. అయితే ఈ గుంటని కాస్త కంట్రోల్ చేయండి, దూరంగా ఉండమని చెప్పండి. ఏంటిలోకే ఇంటికి వచ్చిన వాళ్ళకి మరే చేసేది ఇలాగేనా? వాడు అట్టయిపోతే వాడా ఈవిడ వాడేంటి? ఓ, సరే నా కల్లోకి వస్తే వచ్చావు, మరి ప్రియ కల్లో కూడా ఎందుకు వచ్చావు? టార్గెట్ మీ ఇద్దరే కదా. టార్గెట్ ఏంటి? ఇంటికి పిలిచే క్వశ్చన్స్ ఏంటి? అసలు నన్ను ఎందుకు పిలిచారు? కోపడకండి, నాకు ప్రియకి మీరు కల్లోకి వచ్చారు, ప్రియకైతే ఎక్స్ట్రాగా దెయ్యం కూడా వచ్చిందంట. అవును సోదమ్మా, అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో భయం పీక్స్ కి వెళ్ళిపోయింది. ప్రియ అయితే మేకప్ వేసుకోవడం లేదు, హెయిర్ స్టైల్ కూడా చేసుకోవడం లేదు. మా నాన్న అయితే మా అమ్మని క్షణం వదలట్లేదు. ఏమే లోకేశరే, ఏం జరిగిందో ఏం జరుగుతుందో చెప్పు. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆ సోదాన్ని బయటకు పిలిస్తే చెప్తా. ఎంతసేపు ఆ సోదావుడి మీద పడతావేంటే? ఏమండి సరోజ గారు, మీకు నాకు శత్రుత్వం ఉంటే నన్ను సాధించాలి గాని అమాయకురాలైన నా చెల్లెల్ని చంపాలని చూస్తారా? నేను ప్రియని చంపాలనుకున్నానా? అవును. ఏంట్రా వీళ్ళంటుంది? నాకు అదే అర్థం కావట్లేదక్క. అసలు మా అక్క వచ్చింది. ప్రియ ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది, శవమే దండేసి వెళ్దామనేగా. మీకు నిజంగా ప్రెసిడెంట్ పదవే కావాలనుకుంటే నాతో ఒక్క మాట చెప్తే నేనే పోటీలో నుంచి తప్పుకునేదాన్ని కదా. ఇలా ఎందుకు చేశారు? అసలు నేను ప్రియని చంపాలనుకోవడం ఏంటి? తెలుస్తుంది నాకు. దాని పేరెత్తకు, ఎడిపోయింది పోని. మెంటల్లో ఉన్నది నువ్వే. ఇదిగో సీరియస్ సీన్ లో కామెడీ చేయమాకు. మీ మమ్మీ ఫస్ట్ టైం లైఫ్ లో ఓ మంచి డెసిషన్ తీసుకుంటే దాన్ని ప్రశాంతంగా ఉండనేవా? 10 కాలాల పాటు బతకనేవా? ప్రియా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ గా తలస్నానం చేసిరా, హెడ్ ఏక్ బీపీ మొత్తం తగ్గిపోతాయి. డాడీ, ఆ సోదావిడ. నోర్మి, నోరెత్తామంటే గొంతు పిసికేస్తా. సోదట్ సోది. బుద్ధి బలం కూడా ఉండాలి. ఇప్పటికైనా అర్థమైందా? మా మరిదితో ఆ సోదమ్మ గెటప్ వేయించింది నేనే. నీకు ఆ తావిజు ఇప్పించింది, నీతో దాన్ని ప్రియకు ఇప్పించింది నేనే. దాన్ని బయట పెట్టించింది నేనే. ఎవరికైతే నువ్వు సపోర్ట్ చేయాలనుకున్నావో, ఎవరైతే నీకు కొండంత అండా అనుకున్నావో, అదే ప్రియతో నిన్ను చీకొట్టించింది నేనే. టోటల్ స్కెచ్ అంతటికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. ఎలా ఉంది మన స్కెచ్? చేసి ఎపిసోడ్ కి శుభం కాటేసేసరికి అబ్బా దుంప తెగిపోయిందిరా. హలో, ఏంటి ఏట్రా ఏంటి మొత్తం కష్టం అంతా నువ్వే పడినట్టు బిల్డప్లు ఇస్తున్నా? అయ్యా నేను కష్టపడలేదా? అవునవును, ప్రతి మాట స్లిప్ అవుతూ దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాలే. అసలు గెటప్ వేసింది నేను, ఎపిసోడ్ మొత్తాన్ని మోసింది నేను. సర్లేరా, నువ్వు గెటప్ వేస్తే వచ్చిన గ్లామర్ గానీ నేను చేసిన పెర్ఫార్మెన్స్ గానీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అన్నా, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదురా, ప్రస్తుతానికైతే ప్రియని మనం అందరం కలిసి మాయ చేసిన విషయం ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఫ్యూచర్ లో ఒకవేళ తెలిస్తే ఇంకేముంది, ప్రియ రంకెలేస్తుంది, ఇల్లు పీకి పందిరేస్తుంది. నీ పెళ్ళం ఇలా చేసిందని రామ్ గడికి ఎక్కిస్తుంది. దాంతో మళ్ళీ రామ్ గడికి వదిలికి గొడవ స్టార్ట్. అయినా ఈ విషయం ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు నాన్న. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఇంట్లో అంతా ఏం చేస్తున్నారో చూసొస్తా. ఈ ఊరి ప్రెసిడెంట్ గీత గారి గురించి చాలా మందికి తెలియని విషయాలు మా కేబుల్ టీవీ సేకరించింది. ఏంటో అది. వచ్చావా? రా. అమ్మా, నీ గురించి టీవీలో చెప్తున్నారమ్మా. నా గురించి చెప్పడానికి ఏముంటుంది? ఆ విషయం ఎదలకు తెలియదు కదా. గీత గారు పుట్టినప్పుడు క్యారమని ఏడ్చారంట. అబ్బా,
మనిషి ఎదురుగా లేక బతికిపోయావు గానీ లేకపోతే గుడ్లోడ తీసి మరి కొట్టుండేవాడిని. పుట్టగానే క్యార్ మనకుండా లతా మంగేష్కర్ లాగా పాటలు పడతారంటరా యాదవా. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పుడు ఆవిడ్ని నేల మీద పడుకోబెడితే ఏం మీ ఇంట్లో మంచం లేదంటే డౌట్. ఎప్పటికైనా నిజం చెప్తావా? ఏంటండి? ప్రియాని ఎలక్షన్లో పోటీ చేయనివ్వకుండా ఎలా తప్పించగలిగావు? నేను తప్పించడం ఏంటి? మీకు తెలుసు కదా, పోటీ చేస్తే తనకి గండమని. గాండమా గాడిది గుడ్డ, ఏదో కిరికిరి చేసావే. అసలు ప్రియా తన 80% వాటాని అమ్మేసైనా ప్రెసిడెంట్ అవ్వాలి అనుకుంది. అలాంటి పిల్లని నాకు ప్రెసిడెంట్ పదవే వద్దు అనిపించేశావు. నేను ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు అడిగానో చెప్పలేదు. ఇప్పుడు ఎలాగో గెలిచావు కదా, ఇప్పటికైనా నిజం చెప్పొచ్చు కదా. నేనేదైనా దాస్తే కదా ఇప్పుడు రివీల్ చేయడానికి. అయితే దీని వెనక నీ హ్యాండ్ లేదు. లేదు. నువ్వే స్కెచ్ వేయలేదు. లేదు. నేనా? అయితే ఖర్చు లేని గిఫ్ట్లు ఎన్ని మన ఇచ్చేస్తాను. ఎన్నో అవసరం లేదు, ఒక్కటి చాలు. అడుకో. ఒక ముద్దు ఇవ్వండి. ఓ అంతే కదా. ఏంటి ముద్ద? అవునండి, ఒక్కటంటే ఒక్కటే. ఏమైందా నీకు? మీరే కదా పైసా ఖర్చు లేని గిఫ్ట్స్ అయితే ఎన్నైనా ఇస్తాను అన్నారు. ఖర్చు లేదు అంటే ఆ సౌండ్ నచ్చి ఇస్తానన్నాను. నాకేం తెలుసు నువ్వు అలాంటి ఫిట్టింగ్ పెడతావని. ప్లీజ్ అండి. సమస్య లేదు. అయితే ఇవ్వరా? ఏమన్నా? నిజంగానే ఇవ్వరా? నిజంగానే ఇవ్వను. అయితే నేనే ఇస్తాను. ఈ 80% ఆస్తి అనుభవించే యోగం లేకుండా అర్ధాంతరంగా టప కట్టేసేదాన్ని. అసలు నువ్వు ఈ ఊరి ప్రెసిడెంట్ అయితే ఈ ఊర్లో నీకు జరిగే మర్యాదల గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఆ గుండమ్మకి కూడా నువ్వే ప్రెసిడెంట్ అవుతావని ఛాలెంజ్ చేశాను. ప్రెసిడెంట్ అవ్వాలని నాకు మాత్రం కోరిక లేదటే. అందుకేగా ఆ సరోజ చెడ్డదని తెలిసినా దాని అవసరం కోసం మనల్ని వాడుకుంటుంది అని తెలిసినా పదవి వస్తే చాలనేగా దాంతో చేతులు కలిపాను. కానీ అది నన్ను మోసం చేసింది. నిన్ను మోసం చేసింది ఆ సరోజే కాదు, డాడీ, ఆ గీత. గోదావరి గెటప్ లో వచ్చింది ఎవరనుకున్నావు? ఎవరు? డాడీ. అవునా? నేనక్కడికి చెప్తూనే ఉన్నాను, కానీ నా మాట నువ్వే పట్టించుకోలేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఏదైనా కలగన్నావా? నిద్ర ఎక్కడ పడుతుంది కలలు కండానికి? ఆ గీత సరోజతో మాట్లాడడం నా కళ్ళతో చూసా. ఎల్లుండే ముహూర్తం. ఎల్లుండా? ఏంటి? ఎల్లుండి వినాయక చవితి. నవరాత్రులు ముగిసాకే వినాయకుడికి నిమజ్జనం. కాని ఆ గీతకి వినాయక చవితి నాడే నిమజ్జనం. అంటే ఏం చేస్తావ్? అలా అది ఫినిష్. అండర్స్టాండింగ్ ఉండదా ఏంటి? కరెక్టే. ఏది కరెక్ట్? నా ప్రియ ప్రెసిడెంట్ అవుతుంది, ప్రెసిడెంట్ అమ్మని అని చెప్పుకుందాం అనుకున్నాను. అందరూ చేరి అది ప్రెసిడెంట్ కాకుండా చేసేశారు. ప్రెసిడెంట్ అమ్మవు కాకపోతే ది గ్రేట్ మాణిక్యానికి వియ్యపురాలని చెప్పుకో. అదొకటి చాలు జనం చీ అనుకోవడానికి. అబ్బా మూట దించమంటారండి? అదేమన్నా సద్ది ముట్ట అనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ దించడానికి ఎత్తో. అబ్బో అమ్మా. చీరలా? ఉదయాన్నే మా గుమ్మల్లోకి వచ్చి అమ్మా చీరలు కొంటారా అన్నాడు. సరే ఎటు వినాయక చవితి ఉంది కదా, ప్రియకు బట్టలు చూసినట్టుంటుంది కదా అని వీణి వెంటేసుకుని వచ్చాను. ఏంటనయ్యా? పండక్కే నీ కూతురికి చీరలు కొని పెడదామని వచ్చావా? అంటే అది 4 తీసుకుంటే ఎటు బిల్లు కట్టేది అదే కాబట్టి నేను 4 తీసుకొచ్చని లాక్కొచ్చేశాను. ఓహో,
ఎంట్రీ ఏదైనా దోపిడీ మాత్రం కామన్ అన్నమాట. అంతేగా మరి. నువ్వు రారా. అమ్మా ప్రియా, ప్రియా, ప్రియా. లోకల్ మనుషుల కోసమేనే ఈ లోకల్ చీరలు తెప్పించింది. అంటే ఆ గీత నన్ను మోసం చేసి ఎలక్షన్ నుంచి తప్పించేలా చేసింది అని నిజం చెప్పేసి నువ్వు హ్యాపీగా నిద్రపోయావు. కానీ నాకు నిద్ర పట్టలేదే. ఆ గీత మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. అందుకే చీరల వాణ్ణి పిలుచుకురమ్మన్నాను. నీ ప్రతీకారానికి చీరలకి సంబంధమేంటే? గీతకి వినాయక చవితికి చీరలు కొనిద్దామని. పిచ్చేమైనా పట్టిందా నీకు? దానికి చీరలు కొనిస్తే నీ పగలే తీరుతుంది. ప్రతిదానికి ఓ లెక్కుంటుంది. ప్రతి లెక్క వెనకాల ఓ కారణం ఉంటుంది. ఏంటా కారణం? చూస్తావుగా. గీతా, రాత్రి మా మమ్మీ ఏడుస్తుంటే నేను ఓదార్చాను. ఇప్పుడు మీ అమ్మని నువ్వు ఓదార్చు. చెల్లవుతుంది. పోసిన ముద్దల కూతురా, చీరలోని తీసుకురామన్నావు అంటే ఏమో అనుకున్నాను. ఆ గీతను భలే ఏడిపించావే. నువ్వు సూపర్ మమ్మీ. నువ్వెప్పుడు ఆ గీతని ఇలానే ఏడిపిస్తూ ఉండాలి. నేను ఆ గుండెం మీద కౌంటర్లేస్తూ ఉండాలి. చెప్పాను కదే, ఇక నుంచి ఈ ప్రియ ఏం చేసినా ఓ లెక్కుంటుంది. ఆ లెక్కకో కారణం ఉంటుంది అని. ఏంటయ్యా సర్దేస్తున్నావు? నాకు చూపించు చీరలు. అయినా వాళ్ళ బుద్ధులేంటో తెలుసు కూడా నమ్మడం నీదే పొరపాటు. పద, నీకు నచ్చిన చీర తీసుకుందు గాని. వద్దండి. నచ్చే కదా. అయినా సరే ఉన్న డబ్బులన్నీ చీరల కోసం పెట్టేస్తే. చూడు గీత, ఇబ్బందులు పడ్డా పర్లేదు, కానీ మాట పడకూడదు. నిన్ను అవమానించారంటే ఆ అవమానం నీకు కాదు, నాకు కూడా. రా. చెవండి, చెవండి. తను కన్నీళ్లు పెట్టుకుంటే ఆ బాధ నాదే. నాతో జీవితం పంచుకున్నప్పటి నుంచి నా వల్ల సుఖపడింది ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కన్నీటిని, కష్టాలని ఇచ్చాను. అసలు ఇలాంటి చిన్న చిన్న ముచ్చట్లు కూడా తీర్చకపోతే భర్తని చెప్పుకోవడంలో అర్థం లేదు. గీత, ఆ 2 చీరలు నీకు చాలా బాగుంటాయి. గుడ్ సెలక్షన్. పడింది, ఏడ్చింది అన్న ఆనందం గట్టిగా 5 నిమిషాలు కూడా లేదు. ఇంకెక్కడ ఆనందం? ఇది చీరలోని తెమ్మనది ఆ గీతని ఏడిపించడానికి కాదు, రామ్కి గీత మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి అన్నట్టయింది. ఎవరికి ఎవరి మీద ఎంత ప్రేముంటే ఏంటి? చీరలు తెప్పించింది గీతని అవమానించడానికి కాదు. తేడా వస్తే గీతకి రామ్ సపోర్ట్ చేస్తాడని కూడా నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. నేననుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా జరిగింది మాత్రం నాకు అనుకూలంగానే జరిగింది. ఏం జరిగింది? చీరల పేరున చేతిలో ఉన్న కాస్త డబ్బుని కూడా ఖర్చు పెట్టించా. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇస్తా. ఏంటే అది? జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏంటి మ్యాటర్? వినాయక చవితి ఉంది కదండి, చందా అడగడం కోసం వచ్చాం. చందా కోసం వచ్చారా? అవునండి, మొత్తం ఊరంతా వసూలు చేశామండి. ఊర్లోనే పెద్దల్లో, పైగా ప్రెసిడెంట్ గారు, ఆవిడని కూడా చందా అడగదామని వచ్చామండి. ఈ ఊరందరూ ఇచ్చేది ఒక ఎత్తు అయితే ప్రెసిడెంట్ గారు ఇచ్చే చందా ఒక ఎత్తు ఉంటుంది కదండి. పెద్ద ఎక్స్పెక్టేషన్ తోనే వచ్చారన్నమాట. ఉంటే పిలవండి సార్. ఆవిడ చందా ఎంతో చెప్తే రాసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడే ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. అదరగొట్టకండి అయ్యా, పిలుస్తాను. అమ్మ గీత, అమ్మ గీత. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటనే గారు, ఏంటిదంతా? ఏం లేదు, వినాయక చవితి ఉంది కదమ్మా, చందాల కోసం వచ్చారు. నేను ఇస్తానని చెప్పిన ట్విస్ట్ ఇదే. అవునా? అవునా, నువ్వేం తయారైపోకలేదమ్మా. వాళ్ళు చందా ఆడడానికి వచ్చింది ఈ ఊరి ప్రెసిడెంట్ గీతమ్మనే. ఓహో, ప్రెసిడెంట్ గారి దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర చందాలు తీసుకోరా ఏంటి? అలాంటిదేం లేదు మేడం, ఎవరిచ్చినా తీసుకుంటాం. అయితే నా చందా 50,000 రాసుకోండి.
50. మీ అమ్మకేదో పిచ్చి పట్టినట్టుంది. ఏమో దీనికి పిచ్చి పెట్టినట్టుంది. మమ్మీ ఏంటి 50,000 ఏంటి? చెప్తాను, కాంగా ఉండు. లాభం లేదు, మమ్మీకి పిచ్చి పట్టింది. నా సొమ్మంతా హారత్ కర్పూరం చేస్తుంది. నిజమేనే, ఈ ఊర్లోనే పెద్ద కుటుంబం, పైగా 80% ఆస్తిపరురాల్ని. ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా? అవునవును, మీరే ఇంత చందా ఇచ్చారంటే ఇంకా ప్రెసిడెంట్ గారు ఎంత ఇస్తారో. అమ్మని ఇదని స్కెచ్. మరి చీరలకే ఉన్న 10,000 వేశారు, ఇప్పుడు చందాకెక్కడి నుంచి ఇస్తారు? మరిప్పుడు 50,000కి పైగా ఎంతిస్తావో చెప్పి నీ భార్య పరువు కాపాడుకో. చెప్పండి ప్రెసిడెంట్ గారు, మీ చందా ఎంత? వాళ్ళకంటే ₹1 ఎక్కువే ఇస్తాం, రాసుకోండి. అది మన ఇంటి పరువు పోతుంది. ఇవ్వగలను కాబట్టే అన్నాను, చెయ్యగలను కాబట్టే చెప్పాను. నువ్వేం టెన్షన్ పడుకు. సరే, ఇదేంటే 50,000 చందా ఇచ్చినా నీ చెయ్యి కిందే ఉంది. రాత నా బుర్ర తినేయకండి. ఏంటమ్మాదే? చేస్తానంటుంది కదా నాన్న. ఏంటి, నువ్వు దానికి సపోర్టా? సపోర్ట్ కాదు నాన్న, మా అమ్మ మీద నాకున్న నమ్మకం. మా అమ్మ అంటే చేస్తుంది. హలో, అది నీకు అమ్మ కాకముందు నాకు పెళ్ళామమ్మ. ఆ ప్రేమ నీకుంటే నువ్వు నాలాగే ధైర్యంగా ఉండు. అదే అనుకుంటే దానికి తోకలో ఇది ఒకటి తయారైంది. తల్లి వరాలు ఇవ్వడం, కూతురేమో సప్పట్లు కొట్టడం. మధ్యలో నేనే టెన్షన్తో చావాల్సి వస్తుంది. రేపటికల్లా ఏం చేస్తున్నా ఇది? వినాయక, నీదే భారం. అప్పో సొప్పో చేసి పట్నం నుంచి వినాయకుడి విగ్రహం తెచ్చిందే అనుకో. ప్రతిష్ఠ జరిగేలోపు ఆ విగ్రహాన్ని మనము డ్యామేజ్ చేయొచ్చు. తల తాకట్టు పెట్టి పందిట్లో 10 మందికి భోజనాలు పెట్టించిందే అనుకో. ఆ వంటలో ఏ మందో కలిపితే జనం కడుపులు అతలకుతలమైపోతాయి. దాంతో ఆ గీత పరువు పోతుంది. ఈ రెండు అది మనకిచ్చిన అవకాశాలే కదా. వసే నేను వడ్డీ వ్యాపారం చేసి జనాల్ని పీక్కు తిన్నాను, కానీ దేవుడి విషయంలో ఎప్పుడు కల్పించుకోలేదే. అసలే వినాయకుడు పవర్ఫుల్, ఆయనతో పరాచకాలొద్దే. కబురు పెడతాను. పద మమ్మీ. నా కూతురు కంత్రి అనుకుంటే ఇది దినకంత్రిలా ఉంది. కన్న పాపానికి ఏం చేస్తాం? సపోర్ట్ చేస్తాం. నానా, చెప్పిందంతా గుర్తుంది కదా? ఓ అని తలాడించడం కాదు, అక్కడికెళ్ళి తడబడ్డమో స్లిప్ అవడమో చేసావనుకో ప్లాన్ మొత్తం దొబ్బుద్ది. అంత నమ్మేలా యాక్ట్ చేయాలి. ఒకసారి బయట రారా. ఏంటి పెదనాన్న? ఈ డబ్బులు తీసుకోరా, పట్టుకోరా. డబ్బులేంటి మామయ్య? నీకు తెలియదు కదమ్మా. నువ్వేం చెప్పలేదు కదా తాతయ్య. అవును కదా. అవును, ఈ డబ్బులు ఎందుకు ఇచ్చాను? అసలు నీకు పనప్ప చెప్పాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అంటే నా కళ్ళకి కళ్ళకాలకు వచ్చిందేమో డౌట్ గా ఉందమ్మా, అందుకే కళ్ళలో చూడలేనమ్మా. అబద్ధం.
నిజం చెప్పలేనప్పుడు అవతల వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడలేము. ఏంటి నువ్వు అనేది? ఈ డబ్బు మామయ్య గారు చెప్పినట్టు అడ్వాన్స్ గా వచ్చింది కాదు, శివ ఇచ్చి పంపించాడు. శివగాడు ఇచ్చాడా? లేకపోతే పంట ఇంటికి చేరిస్తేనే ఇవ్వాల్సిన డబ్బులు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ తప్పించుకుని తిరిగే వీరభద్రయ్య వెయ్యని పంటకి అడ్వాన్స్ పంపించాడంట. అది మనం నమ్మాలంట. ఆ అభిమానం చాలు మామయ్య, డబ్బు అవసరం లేదు. గీత, ఆ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ రేపటికల్లా టైము లేదు, వేరే దారి కూడా లేదు కదా. ఏ దారైనా ముందు ఎవరో ఒకరు నడిస్తేనే ఏర్పడుతుందంట, ముందే వేసి ఉండదు. చేయగలను అన్న నమ్మకం ఉండబట్టే మాటిచ్చాను. అన్న మాట ప్రకారమే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. శివ నా మీద చూపించిన అభిమానం చాలు, డబ్బు అవసరం లేదని శివకి చెప్పండి మామయ్య. ఎందుకో తనకి ఇష్టం లేదని చెప్పింది కదరా. ఎందుకేముంది, మేం డబ్బులు ఇచ్చిన విషయం ఆ ప్రియకి పిల్ల రాక్షసికి తెలిస్తే అనవసరంగా ఈడికి ప్రియకి గొడవలు వస్తాయని గీతం భయం. తన భయం సంగతి సరేనన్నా, మన టెన్షన్ పరిస్థితి ఏంటి? ఏంట్రా? రేపటికల్లా వదిలి ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. తన ఆలోచన ఏంటో, ఏం చేస్తుందో అంతా వినాయకుడికే తెలియాలి. ఇదిగో పట్టుకో. తాకట్టు పెట్టేసి ఆ డబ్బుల్ని వడ్డీకి తిప్పితే సంవత్సరం తిరిగేలోపు లక్షలు సంపాదించొచ్చు. వీటిని ఒంటి మీద వేసుకుని ఎంత కాలమైందో. అబ్బా, ఈ నగ నాకు భలే సెట్ అయింది. ఏంటి అలా అరచా? అరవడం కాదు, పీకాకి పాడేస్తా. నేనేం చేశాను? అది నోరా తాటి మట్ట? డ్రైనేజ్. నీకేమైనా ప్రాబ్లమా? నిజంగా నీ నోరు డ్రైనేజీ. ఏయ్, చుట్టం చూపుగా వచ్చిందానివి 4 మెతుకలు తిని పో. నగల జోలికి మళ్ళీ వెళ్ళావనుకో 2 చేతులు విరిచేస్తా. ఎలా కన్నవే దీన్ని? అంతా నా తలరాత.